హరీష్ రావు గారు ఎగ్జామిన్ చేయమని సిఈకి రాసి ఈ లేఖ వివరాలు నీటి కేటాయింపులను వీళ్ళు ఏదైతే కమిటీ అపాయింట్ చేసిండ్రో అదేవిధంగా అదే కాదు అధ్యక్ష 2009లో కూడా ఒకసారి మనకు అనుమతులు ఉన్నాయని 2009లో లెటర్ డేట్ అని నేను చెప్తా అధ్యక్ష. రెఫరెన్స్ ప్రాణహిత చేవెళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఆనాడు కంబైన్డ్ స్టేట్. లెటర్ నెంబర్ CE/Dr. B.R. అంబేద్కర్ హైడ్రాలజీ క్లియరెన్స్ AE సోన్సోజే డేటెడ్ 18/7/2009. దీంట్లో స్పష్టంగా మొత్తం ప్రాజెక్టు ప్రపోజల్స్ అన్ని రాసుకుంటూ వచ్చి వారు ఏం చెప్పిండ్రు అధ్యక్ష? As per the studies, the yield at 75 dependability has been estimated as 273.02 TMC, and after accounting for the upstream utilization and other committed utilization, the net yield at 75% dependability has been established as 236.5 TMC. 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ సౌత్ డైరెక్టరేట్ ఈ లేఖ 2009లోనే మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి మీరు కట్టుకోండి అని చెప్పి స్పష్టంగా ఆనాటి ప్రభుత్వాలు లేఖ రాసి 236.5 TMCల నీరు అందుబాటులో ఉన్నాయని రాసిన రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. ఈ రికార్డులను అన్నిటినీ తొక్కిపెట్టి ఈ రికార్డులను వేటిని కూడా చూపించకుండా వీళ్ళు డైరెక్ట్ గా ప్రాజెక్టును మార్చడంతో ఏదైతే కమిషన్ పిసి ఘోష్ గారి మీద వాళ్ళ అక్కసు ఆ కమిషన్ ఆయన ఇంటిగ్రిటీ మీద మీరు రిపోర్టును ఎన్ని రకాలుగా విమర్శించవచ్చు కానీ పర్సన్ ని యూ కెనాట్ క్రిటిసైజ్ యాజ్ ఎ పర్సన్. అతని వ్యక్తిగతంగా దూషించడానికి ఏ చట్టంలో న్యాయంలో అవకాశం లేదు. వారిని మీ కుటుంబం అంతా కలిసి వారిని ఏ విధంగా మీరు విమర్శిస్తున్నారో ప్రజలు చూస్తున్నారు. వారు ఏమన్నారు? లెటర్ డేటెడ్ 13/3/2015 ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫర్దర్ Ms. Uma Bharati, the then Minister of Water Resources, River Development and Ganga Preservation, Government of India, address dated letter number 31/5/2008, PR/C, dated 13/3/2005 అని చెప్పి దీంట్లో రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ ఆయన చేసుకుంటూ వచ్చి క్లియర్ గా యాజ్ పర్ ఆఫ్ ద photocopy of the said letter dated 13/3/2005 shows that the Minister of Irrigation, Marketing, Mines and Geology, Legislative Office, Government of Telangana made an endorsement on the said letter on 23/2015 as under CE Pranahita. Please study the items and take appropriate action and report. So when the Central Water Commission cleared hydrology of the Dr. Baba Saheb Ambedkar Pranahita Chevella project as back as on 24/10/2014, the reason for the project authorities to submit modified hydrological series of approval of the Central Water Commission is not forthcoming. ఈ అన్ని లెటర్ల ప్రాతిపదికన సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మొత్తం వ్యవస్థల్ని తప్పు పట్టిందని చెప్పి పేజీ నెంబర్ 98 ఈ పుస్తకం పేజీ నెంబర్ 98లో స్పష్టంగా హరీష్ రావు గారు తప్పు చేసింది. ఈ తప్పుకు కారణం హరీష్ రావు గారు అని చెప్పి కమిషన్ క్లియర్ గా ఈ పేజీలో రాసింది అధ్యక్ష. ఎందుకు వారు ఈ కమిషన్ ని తప్పు పడుతుండు? ఈ పుస్తకంలో పిసి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జ్ లోక్పాల్ పనిచేసిన అతను స్పష్టంగా 665 పేజీల రిపోర్ట్లో హరీష్ రావు గారిని పిన్ పాయింట్ చేసి ఇచ్చిన రిపోర్ట్లో వాస్తవాలను బయటపెట్టింది కాబట్టి ఈ రోజు వారి అక్కసు వారు విషం చెబుతున్నారు అధ్యక్ష. ఈ రోజు స్పష్టంగా ఇన్ని ఆధారాలు ఈ ఆధారాల ప్రాతిపదికన పిసి ఘోష్ గారు ఈ నివేదిక ఇచ్చిన పేజీ నెంబర్ 98 నేను ఇప్పుడు మీకు రీడౌట్ చేసి వినిపించిన అధ్యక్ష. దయచేసి తప్పుడు వివరాలను ఈ సభలో ప్రస్తావించడం ద్వారా మొత్తం చర్చను తప్పుదోవ పట్టించి తెలంగాణ సమాజాన్ని ఇంకా మసిపూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం వారు మానుకోవాలి. వారి వాదన ఏమని ఉంటే ఏదైనా చెప్పండి. మీరు ఏం విచారణ కోరుకుంటున్నారో అది చెప్పండి. మీరు నీతి పరులు, నిజాయితీ పరులు, సత్యహరిచంద్రునితోని సహ జీవనం చేసిన వాళ్ళు, వారి కుటుంబంలో సభ్యులు,
మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఏ విచారణ కావాలా మీకు? ఈడీ కావాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ కావాలన్నా, సిబిఐ కావాలన్నా, లేకపోతే సిట్ కావాలన్నా, ఏసీబీ కావాలన్నా, సిబిసిఐడి కావాలన్నా, ఏ విచారణ కావాలనో చెప్పండి అని అంటే అది చెప్పకుండా మళ్ళీ తప్పుదో పట్టించే మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. దయచేసి వారు తప్పుడు సమాచారాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు మసిబూసి మారేడుకాయ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఐ అప్రిషియేట్. అయితే ముఖ్యమంత్రి గారు ఉమాభారతి గారి లెటర్ పేజ్ 3 ఓపెన్ చేయండి. ఐ రీడ్ అవుట్. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? ఉమాభారతి గారు లెటర్ రాసిండ్రు, హరీష్ రావు గారు ఎండార్స్ చేసిండ్రు, నీళ్ళు ఇచ్చేసిండ్రు, అనుమతి వచ్చేసింది అన్నాడు. ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది నా దగ్గర కూడా ఉంది. పేజ్ 1 మీరు చదివిండ్రు, పేజ్ 3 నేను చదువుతా, కొద్దిగా మీరు కూడా చదువుకోండి. పేజ్ 3 పారాగ్రాఫ్ 3 ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది. వారి సంతకం ఉంది, ఎంబ్లం ఉంది. In case there arises a need for release of ecological flows as one of the conditions in general being imposed nowadays by MOEF, wherein 30% monsoon flows, 25% non-monsoon, 20% lean season, corresponding to 75% dependable year is being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances need to be clarified. ఉమాభారతి గారు రాసిన మొదటి పేజీ ఆ కమిషన్ మొదటి పేజీ చదివింది కానీ మూడో పేజీ చదవలేదు కనుకనే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ ముఖ్యమంత్రి గారు కూడా మూడో పేజీ చదవకుండా మొదటి పేజీ చదివి ఈ సభను తప్పుదో పట్టించినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకో మాట ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళొక్కసారి అడుగుతారా అని అన్నాడు. అది కూడా చెప్తా. ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్ ముఖ్యమంత్రి గారు, నేను ఉత్తమన లెక్క రాలేదు, డోంట్ వరీ. అధ్యక్ష ఇకపోతే ఏమన్నారు? ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ అడుగుతారా అన్నారు. అయితే ఆనాడు 24/10/2014 నాడు మనకు సిడబ్ల్యూసీ నుంచి వచ్చిన లెటర్ వారు చెప్పారు. ఆ లెటర్లోనే వాళ్ళు ఏం రాసింది సిడబ్ల్యూసీ మనకు? మీరు 2004 వరకు మాత్రమే వాటర్ సిరీస్ ను పంపారు, అప్డేట్ చేయండి. ఏమన్నారు? ద 75% డిపెండబుల్ నెట్ అవైలబుల్ వర్క్స్ అవుట్ టు బి 5821-205 TMC. Attempts may be made to update the series beyond year 2004. 2004 వరకే మీరు నీటి సిరీస్ ను పంపారు, ఇది 2013వ సంవత్సరం, యూ సెండ్ అప్ టు 2013 అని సిడబ్ల్యూసీ మనకు డైరెక్షన్ ఇచ్చింది. దాని మీద 2013 వరకు అప్డేట్ చేస్తూ మనం 24/11 ఒక నెల రోజుల తర్వాత అప్డేటెడ్ సిరీస్ తో సిడబ్ల్యూసీ ఆదేశాల మేరకు వారికి తిరిగి పంపడం జరిగింది. పంపితే దాని మీద సిడబ్ల్యూసీ మళ్ళీ ఏమిచ్చింది అధ్యక్ష? 4/3/2015 ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్. ఇప్పుడు ఘోష్ గారు కూడా ఈ లెటర్లన్నీ నేను ఘోష్ కమిషన్ సబ్మిట్ చేసిన. ఆయనకు డౌట్ వస్తే సిడబ్ల్యూసీని పిలిచి క్లారిఫికేషన్ అడగాలి కదా. మరి సిడబ్ల్యూసీని ఈ లెటర్ మీరే ఇచ్చిండ్రా, నీళ్లు లేవని ఎందుకు ఇచ్చిండ్రు అని మరి సిడబ్ల్యూసీని కూడా ఘోష్ గారు అడగాలనే వద్దా? ఈ లెటర్ నేను ఘోష్ కమిషన్ కి అందించి రిసీవ్డ్ కాపీ కూడా తెచ్చుకున్నా. దట్ కాపీ ఈజ్ విత్ మీ. 4 మార్చి 2015 ఏమన్నదో ఘోష్ సెంట్రల్ వాటర్ కమిషన్ నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. దీంట్లో చాలా ఉంది కానీ చాలా డీటెయిల్ గా కూడా ఇచ్చారు. ఇస్తూ ఇందులో ఏమన్నారంటే, యాజ్ ఎవిడెంట్ ద డీటెయిల్డ్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ అవుట్ బై ద ప్రాజెక్ట్ అథారిటీస్ అండ్ దిస్ ఆఫీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the state of upper riparian states of 63 TMC. 165లో 63 TMCలు పై రాష్ట్రాలు వాడుకున్న నీళ్లు కూడా ఉన్నాయి. అది పోతే మీకు ఉండేది 102 మాత్రమే అని చెప్తూ, as such the availability of surpluses from upper riparian states as estimated at barrage site may not be reliably available in future. The projects are advised to review the quantum of divertible flows from Pranahita barrage site, etc. నీళ్లు లేవని చాలా స్పష్టంగా ఒక్కసారి కాదు 3 ఉత్తరాలు ఉమాభారతి ఉత్తరంలో వచ్చింది,
ఫిబ్రవరి ఉత్తరంలో వచ్చింది, మార్చి ఉత్తరంలో వచ్చింది. నౌ ఇది ఒకవైపు. రెండో వైపు ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు రాసిన లేఖ ఏం రాసిండ్రు మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి. డేటు 15th October 2013. At this full reservoir level 152 meters, about 2099 hectares and 22 villages in Chandrapur district itla munigipota undi. It is also requested that Andhra Pradesh government should not proceed with unilaterally decided layouts and control levels as it may lead to unfruitful expenditure. అంటే మీరు పెట్టే ఖర్చు వృధా అవుతుంది, మీరు 152 మీటర్ల ఎత్తులో మేము ఒప్పుకోము అని చెప్తే దీనికి కిరణ్ కుమార్ రెడ్డి గారు రిప్లై కూడా ఇచ్చారు. ఆయన కూడా కాంగ్రెస్ సీఎమే. అంటే మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టును కడితే మీరు చేసిన ఖర్చు వృధా అయితే ఆ వృధాను కాకుండా నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటికి మార్చి మీరు చేసిన తప్పును సవరించింది ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మంత్రి గారు మళ్ళీ చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. ఆనాడు మంత్రిగా పనిచేసిన అని ఈనాడు కూడా వారు మంత్రిగానే భావించి మళ్ళీ ఆ తమ్ముడు సమాచారాన్ని మళ్ళీ తిరిగి పదే పదే చెప్తుండు. 2009లో 2014లో 2 సార్లు నీకు అనుమతులు ఉన్న తర్వాత మళ్ళీ ఎగ్జామిన్ చేయమని రాయాల్సిన అవసరమే లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్ ఈజ్ క్లియర్. 14/10/2014లో కేటగారికల్ గా మీకు రిపోర్టు, డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి మీకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు మీద మీకు క్లియర్ గా 2009లో ఒక్కసారి, 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకొకసారి నీరు అందుబాటులో ఉన్నాయని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు నీళ్లు అందుబాటులో ఉన్నాయా లేవా అని పోయి అడుగుతున్న వెంటనే ఉన్నాయి. 2009 లేఖ ప్రకారం నీరు అందుబాటులో ఉంది, 2014 లేఖ ప్రకారం నీరు అందుబాటులో ఉంది, మేము తుమ్మిడేటి దగ్గరనే ప్రాజెక్టు నిర్మించుకుంటామని వాదించాల్సిన వీళ్ళు ఆ పని చెయ్యకుండా వీళ్ళు అక్కడి నుంచి ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి తెలంగాణ ప్రజల సొమ్మును 1,00,000 కోట్లు కొల్లగొట్టాలన్న ఆలోచన చేసి తప్పుడు పనులు చేసి తెలంగాణలో దోపిడీకి పాల్పడి మళ్ళీ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను స్పష్టంగా అడుగుతున్నా, 2009లో మీకు అనుమతి ఉంది, 2014 14/10/2014లో మీకు అనుమతి ఉందని 15 ఉమాభారతి గారు ఎప్పుడు రాసిండ్రు అధ్యక్ష? 13 మార్చి 2015లో రాసింది. మీకు ఎప్పుడు తెలంగాణ జూన్ 2, 2014లో వస్తే తెలంగాణకు స్పష్టంగా 14/10/2014 నాడు మీకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి, మీరు ప్రాజెక్టు కట్టుకోండి అని ఇచ్చిండ్రు. 13 మార్చి 2015 ఇక్కడి నుంచి దాదాపుగా 5-6 నెలలు ఉమాభారతి గారు రాసిన లెటర్ వచ్చిన తర్వాత మేము దీన్ని ఎగ్జామిన్ చేసినామని వారు చెప్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హరీష్ రావు గారు, విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నమెంట్ తో కూర్చొని చర్చించుకున్నప్పుడు చర్చ అంతా ఎక్కడొచ్చింది అధ్యక్ష? నీళ్లు అందుబాటులో ఉన్నాయా లేవా అని కాదు, చర్చ జరిగింది. ఆనాడు 1975లో ఎస్బి చవాన్, వెంగళరావు గారి మధ్యలో జరిగిన ఒప్పందం నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల వరకు 148 మీటర్ల ఎత్తున కట్టుకోవాలనా, 152 మీటర్ల ఎత్తున తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టుకోవాలనా అనేది చర్చ అధ్యక్ష. మహారాష్ట్ర వాళ్ళు 148 మీటర్ల కట్టుకోండి, మాకు సబ్మెర్జ్ అంటే మా భూమి ముంపు తక్కువ ఉంటుంది అని వాళ్ళు అన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏమన్నదంటే 152 మీటర్ల ఎత్తు కట్టుకుంటే మేము 160 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, మమ్మల్ని 165 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి మీరు అనుమతి ఇవ్వండి అని ఇది చర్చ జరిగింది. ఈ చర్చల సందర్భంగా ఈ రోజు విద్యాసాగర్ రావు గారు బ్రతికిలేరు. ఈ అబద్ధాలు చూస్తుంటే మళ్ళొక్కసారి వారు అదే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కి అందులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండేవాడు. సాగునీటి నిపుణుడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో టీఎంసీలు అంటేంది, క్యూసెక్స్ అంటేంది వాళ్ళతో సహా వాళ్ళ నాయకుడికి చదువు చెప్పిన విద్యాసాగర్ రావు గారు సలహాదారుడి కింద సాగునీటి ప్రాజెక్టుకి సలహాదారుడుగా ఉండి హరీష్ రావు గారితో సహా మహారాష్ట్ర ప్రభుత్వంతో కూర్చున్నప్పుడు చర్చల సారాంశం ఏందయ్యా అంటే వాళ్ళు అనుమతి ఇవ్వమని చెప్పలేదు అధ్యక్ష. వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మీరు ఇక్కడ కట్టుకోండి అంటే వీళ్ళు ఇక్కడ కట్టుకోండి అంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ తీసుకొని
పూణేకి సంబంధించిన ఒక సంస్థను అపాయింట్ చేసి ఆ పూణే సంస్థ ఇచ్చే రిపోర్టు మీద మనం 148 మీటర్ల కట్టాలనా, 150 మీటర్ల ఎత్తున కట్టాలనా, 152 మీటర్ల ఎత్తున కట్టాలనా అనేది నిర్ణయం తీసుకుందామని ఆ రోజు నిర్ణయం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం మీద అక్కడ ప్రాజెక్టు కట్టొద్దు అని ఎప్పుడు అభ్యంతర పెట్టలేదు. వాళ్ళకున్న అభ్యంతరం వల్ల 152 మీటర్ల ఎత్తున కడితే మాకు ఎక్కువ భూమి ముంపుకు గురవుతుంది కాబట్టి కొంత తగ్గించుకోండి అని వాళ్ళు అడిగారు. ఇద్దరి చర్చల తర్వాత పూణేకి సంబంధించిన సంస్థ ఈ అపాయింట్ చేసి ఈ నివేదిక తెప్పించుకున్నాక ముందుకు వెళ్దామని చెప్పారు అధ్యక్ష. మరి లోపల 80,000 పుస్తకాలు చదివిన మేధావికి మెదడులో ఏం పురుగు తోల్చిందో నాకు తెలియదు, కుటుంబం నుంచి ఏం ఒత్తిడి వచ్చిందో తెలియదు. ఆనాడు నిజాం ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడు అని విన్నాం. నిజాం కంటే కూడా శ్రీమంతుడు కావాలన్న ధనాశ దురాశ ఏం కలిగిందో తెలియదు. దాంతో ఎంబడే వీళ్ళు ప్రాజెక్టును షిఫ్ట్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసిండ్రు అధ్యక్ష. ఎవరు? రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ. తెలంగాణ మేధావులని వారే చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వీళ్ళే అపాయింట్ చేసిన అనంతరాములు కమిటీ. ఈ అనంతరాములు కమిటీకి వీళ్ళు ఏం వివరాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఏది నీటి కేటాయింపులు అందుబాటులో ఉన్నాయని కానీ ఈ కేటాయింపుల ప్రకారము ఇట్లా మాకు ఉన్నాయి మీరు ఏం చేయాలని అడగలే. వీళ్ళే డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ గారు ఆనాడు హరీష్ రావు గారు కలిసి జీఓఆర్టీ నెంబర్ 28 డేటెడ్ 21/1/2015 రిటైర్డ్ ఇంజనీర్స్ తెలంగాణ మేధావులను అనంతరాములు, వెంకటరామారావు గారు, చంద్రమౌళి గారు, దామోదర్ రెడ్డి గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అపాయింట్ చేసుకుంటూ ఒక జీవో ఇచ్చిండ్రు అధ్యక్ష. వాళ్ళను ఇచ్చినప్పుడు వాళ్ళను వీళ్ళు అపాయింట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష? దీంట్లో క్లియర్ గా అప్పటికే వీళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఎవరు? కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. ఏమని? తుమ్మిడేటి మేడిగడ్డ దగ్గర కట్టాలని. కానీ వాళ్ళు ఒక ప్రపోజల్ ఏమి ఇచ్చారు అధ్యక్ష? వాళ్ళు పేజ్ నెంబర్ 2/14 అది కూడా హరీష్ రావు గారి దగ్గర ఉంటే తీసి చదవాలి. నేను చదివి వినిపిస్తా. లాస్ట్ బట్ వన్ పారాగ్రాఫ్. దెన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ బ్రాకెట్లో ఇండియా ఆఫ్టర్ ఫార్ములేషన్ ఆఫ్ ద స్కీమ్ presented to the leaders of the all political parties of Telangana on 25/2/2005 and explained in length about the scheme. Leaders of all political parties of Telangana, including TRS, appreciated the proposal and endorsed the scheme unequivocally. మేము 2005లోనే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడేటిలో మొదలుపెట్టి కట్టాలనుకుంటున్న దాన్ని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని మమ్మల్ని అభినందించడానికి వాళ్ళు ప్రియాంబిల్లోనే రాసుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష, except hydrology cost appreciated clearance CWC are obtained at the present location of ప్రాణహిత చేవెళ్ల స్కీమ్. హైడ్రాలజీ దాని మీద వీళ్ళు హానరబుల్ ఇక్కడ అధ్యక్ష Honorable Chief Minister desired to study an alternative location on main river Godavari near Medigadda village, Mahadevpur Mandal, Karimnagar district up to Midmaner. ఈ కమిటీని అపాయింట్ చేసినప్పుడే వీళ్ళ ఆలోచన మేడిగడ్డ దగ్గర కట్టాలుందని ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చిందని వీళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. ఇదే రిపోర్ట్లో చివరిగా వాళ్ళు ఏం రికమెండ్ చేసిండ్రు అధ్యక్ష? 13th page అధ్యక్ష. The proposal of construction of a barrage on main Godavari near Medigadda village and lifting 160 TMC of water at Midmaner reservoir is not desirable due to its prohibitive cost and time consumption. మీరు